జై గురుదేవ్. భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయము 13వ శ్లోకమైన అద్వేష్ట సర్వ భూతానాం మైత్ర ఏవ కరుణచ అన్న శ్లోకంలో మనము సుఖదుఖాల గురించి సమదుఃఖ సుఖం అని సమవర్తం సుఖదుఖాల పట్ల సమదృష్టిని కలిగి ఉండాలి అని కదా చెప్పుకుంటున్నాము. వాటిలో మరి ఒక విశేషము, సుఖాలు అనుభవించేటప్పుడు ఆనందంగా ఉంటుంది, అహంభావంతో విర్రవీగుతాము, నా అంతటి వాడు లేదు అనుకుంటాము. అలాంటి సమయంలో భగవంతుడు అస్సలు గుర్తురాడు. అదే కష్టాలు దుఃఖాలు వచ్చినప్పుడు ఎంత వద్దు అనుకున్న భగవంతుడు గుర్తుకొస్తాడు. దేవుడు లేదని వాదించే నాస్తికుడు కూడా చాటుగానైనా దేవుని ప్రార్థిస్తాడు. సంకటం వస్తే వెంకటరమణ అన్నట్లు ఈ కష్టాలు బాధలు దుఃఖాలు మన భగవంతుని దగ్గర చేరుస్తాయి. ఆయనను తలుచుకుంటాం, ఆశ్రయిస్తాం, శరణు కోరుతాం, ధ్యానిస్తాం, మంచిది అనే భావన కనుక పూజిస్తాం. కనుక భగవంతుని దగ్గరకు చేర్చే దుఃఖమే ఎంతో మంచిది అనే భావన చేయాలి. అప్పుడు దుఃఖాలకు చలించకుండా ఉంటాం. ఉదాహరణగా మనము కుంతీదేవి తీసుకోవాలి. ఒకసారి మహాభక్తురాలైన కుంతీదేవిని పలకరించడానికి శ్రీకృష్ణుడు అడిగాడట. అత్త, నీకు ఏమి కావాలో కోరుకో, నేను అనుగ్రహిస్తాను అన్నాడంట శ్రీకృష్ణుడు. దానికి కుంతీదేవి, నేను కోరిన కోరికను నీవు తీర్చలేవులే కృష్ణ అన్నదంట. అదేమిటెత్తా అలా అంటావు? నీవు నిస్సందేహంగా కోరుకో, తీరుస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కుంతీదేవి, కృష్ణ, అయితే నాకు ఎప్పుడూ కష్టాలు దుఃఖాలు ఉండేటట్లుగా అనుగ్రహించు అన్నది. ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు. అత్త, ఏమిటి నీ విపరీతమైన కోరిక అన్నాడు. దానికి కుంతీదేవి, నాయనా, మేము కష్టాలలో ఉన్నప్పుడే కదా నీవు పరుగులు తీసుకుంటూ మా వద్దకు వచ్చేది. ఆనాడు ఏకచక్రపురములో భిక్షాటన చేస్తున్నప్పుడు వచ్చావు, కాండవ ప్రస్థంలో దిక్కు లేకుండా ఉన్నప్పుడు వచ్చావు, ద్రౌపది వస్త్రాపహరణం అనే అత్యంత దుర్బల కష్టస్థితిలో ద్రౌపదిని మాన సంరక్షణ గావించావు, అరణ్యాలలో క్లేశాలు అనుభవిస్తుంటే ధైర్యం చెప్పడానికి వచ్చావు, దూర్వాసుని భార్య నుండి కాపాడడానికి పిలవకుండానే వచ్చావు, మహాయుద్ధంలో వెన్నంటి ఉండి మా పుత్రులను రక్షించావు. ఇప్పుడు సకల సంపదలతో రాజ్యభోగాలతో సుఖ సంతోషతలు ఉన్నప్పుడు ఒక్కసారైనా వచ్చావా? అందుకే నీ దర్శనాన్ని కలిగించే కష్టాలే కావాలి అన్నదట. అది నిజమైన భక్తుల యొక్క ఆలోచన. ఈ ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని అందించే భగవద్గీత కూడా విషాద యోగంతోనే ప్రారంభమైనది. దుఃఖాన్ని యోగంగా మార్చుకున్నాడు అర్జునుడు. పరమాత్మ సాయంతో దుఃఖం ముక్తికి సోపానమని రుజువు చేశాడు. దుఃఖంతో గొప్పవాడయ్యాడు అర్జునుడు. హాలాహలమని దుఃఖాన్ని మింగి పరమేశ్వరుడు మహాదేవుడయ్యాడు. అమృతం తాగిన వారంతా చిల్లర దేవుళ్ళయ్యారు. కనుక దుఃఖము భగవంతునికి సన్నిహితుని చేస్తుంది, సుఖము భగవంతునికి దూరం చేస్తుంది అని భావించగలిగితే రెండింటి పట్ల సమభావము ఉంటుంది. సుఖ దుఃఖాల పట్ల సమభావం కలగాలంటే మరొక ఆలోచన చేయాలి. సుఖాలు కానీ దుఃఖాలు కానీ అవి ఎల్లప్పుడూ ఉండేవి కావు, అవి రాకపోకడం వల్ల కలిగినవి. అందుకే కష్టాలలో ఉన్నవారిని పరామర్శిస్తూ ఉంటారు. కష్టాలు కలకాలం ఉంటాయా ఏమిటి అని అంటే కష్టాలు శాశ్వతంగా ఉండవు. కష్టాల తర్వాత సుఖాలు, సుఖాల తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి. కనుక ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు తరువాత వచ్చేది సుఖాలే కదా అని సంతోషంగా ఉండాలి. అలాగే సుఖాలలో ఉన్నప్పుడు ఇవి శాశ్వతంగా ఉండవు కదా, వీటి తర్వాత వచ్చేది కష్టాలే అని భావించి జాగ్రత్తగా ఉండాలి. అందుకే భగవద్గీతలో కష్ట సుఖాలను ఆగమా పాయినో నిత్యాహ తాం తితిక్షస్వ భారత అని భగవానుడు చెప్పడం జరిగింది. అంటే రాకడా పోకడా కలిగినవి ఈ సుఖదుఖాలు అనిత్యమైనవి ఇవి కనుక వాటి పట్ల ఓర్పుతో ఉండడం అని భగవానుడు తెలియజేశారు. కష్టాలను కూడా సంతోషంతో అధిగమించాలంటే అనుభవించాలంటే ఆగమా పాయినో నిత్యాహ అనేది అష్టాక్షరి మహామంత్రం. సుఖం కానీ దుఃఖం కానీ మన ప్రారబ్ధ వశాత్తు వచ్చేవే కానీ మనం రమ్మంటే వచ్చేవి, పొమ్మంటే పోయేవి కావు. కనుక ఎలాగూ వచ్చే వాటిని తప్పక అనుభవించవలసిన వాటిని ఆనందంగా అనుభవించాలే కానీ ఏడుస్తూ ఎందుకు అనుభవించాలి? కనుక సుఖదుఖాలను నిర్లిప్తంగా సమభావంతో అనుభవించాలి. అందుకే భక్తుడైన వాడు సుఖదుఖాలను భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాడు. సుఖానికి పొంగడు, దుఃఖానికి కొంగడు. ఇంతటితో ఈ సంచిక ముగిస్తూ మరి ఒక సంచికలో ప్రారబ్ధ అనుసారంగా వచ్చిన దుఃఖాలకు కష్టాలకు భీతి చెందక పోరాడిన వారే మహాత్ములయ్యారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.